హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బానే ఉన్నాను. కొంచెం గొంతు బాలేదు. కాబట్టి కాస్త ఇరిటేటింగ్‌గా ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకొని మరి వినేయండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన తిరుమల శారీస్ నుంచి హోల్‌సేల్ కంటెంట్‌లో వచ్చిన సరికొత్త ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. శారీస్ అయితే భలే ఉన్నాయి అసల. ఈ ఉగాదికి, రంజాన్‌కి మంచి మంచి కంటెంట్ అయితే అవైలబిలిటీలో వచ్చేసాయి. అలాగే మనకి 5000 బిల్ చేసిన వాళ్ళకి వీళ్ళు ఆన్‌లైన్‌లో కూడా పంపిస్తారు. మీ అందరికీ తెలుసు కదా! పెట్టుబడులకి, చారిటీస్‌కి కావాలి బల్క్‌లో అన్నా కూడా ఇస్తారు. ఒకసారి వీడియోని డీటెయిల్‌గా చూసేయండి. కాస్ట్‌లతో సహా చాలా క్లియర్‌గా చెప్పేసాను. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రల గడపల. నేను మీ ఝాన్సీ. నా గొంతు విని మాత్రం భయపడకండి, దాన్ని వదిలేసి కంటెంట్ మాత్రమే చూడండి. ఇవాళ మనం మన హోల్సేల్ మార్కెట్ లో ఎప్పుడు రెగ్యులర్ గా వీడియోస్ ఇచ్చి మన శ్రీ తిరుమల శారీస్ కి అయితే వచ్చేసాము. మరి వస్తున్నది రంజాన్ పండగ కదండి. ఆ పండగకే కాదు, ఇంకా చాలా రకాల పెళ్లిళ్ళు ఉన్నాయి, ముహూర్తాలు ఉన్నాయి, అకేషన్స్ ఉన్నాయి, చాలా రకాల సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఇదంతా కూడా మంచి రోజులండి. ముహూర్తాలు మొత్తం డిసెంబర్ వరకు ఉన్నాయి. సో మనం బిగ్ సేల్ పేరుతోటి మంచి మంచి కంటెంట్ అందిస్తున్నారు కదండి. మరి ఇవాళ వీడియోలో కంటెంట్ ఏముంటుంది, ఎలా ఉండబోతున్నాయి సారీస్ అనేది కూడా సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇవాళ వీడియో స్పెషల్ ఏంటి? ఐటమ్ మీరు ఇలా ల్యాగ్ చేస్తే మా వాళ్ళ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కమెంట్స్ అన్ని మీకు స్క్రీన్ చేసి పెడతాను. మీరు అంత ల్యాగ్ చేస్తే కాదు, వారానికి 2 వీడియోలు ఇస్తారని వాళ్ళకి మాట ఇచ్చానని మీరు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఈసారి నుంచి అయితే అప్డేట్ కంటిన్యూ వస్తుందండి. బికాజ్ ఏం లేదండి, హోల్సేల్ కదా, అందరికి కావాల్సిందంటే అప్డేట్స్ అయితే వీడియో గురించనే కాదు కానీ డైలీ బేల్స్ అయితే ఓపెన్ చేస్తూనే ఉన్నాము. కానీ వీడియో చేయడానికి అనేది నాకు టైం కుదురుతలేదు, మీకు టైం కుదురుతలేదు. ఆ విషయం మీకు తెలుసు. అన్ని కారణాలు మా మీదే పెట్టేయద్దు. ఏమండి, ఒక రోజు అటు ఇటు అయినా వస్తాను నేను ఇచ్చిన తర్వాత మాట. మరి ఒంట్లో బాగాలేదు, ఏం చేయమంటారు చెప్పండి. ఓకే అండి. ఈ రోజు కంటెంట్ వచ్చేటప్పుడు దగ్గరలో మనకు ఉగాది ఉంది కదండి. ఉగాదికి చాలా మంది రీసెల్లర్స్ అయితేనే, కొంతమంది చాలా మందికి 40 చీరలు, 50 చీరలు, 100 చీరలు వాళ్ళ స్టాండ్ బట్టి పెట్టుబడి చీరలకు చాలా మందికి అడుగుతున్నారు. మెయిన్లీ దాన్ని ఉద్దేశించి రంజాన్ ఉద్దేశించి చాలా మట్టికి కొత్త రకాలు అయితే మనకి పెట్టుబడి చీరలు, అలాగే మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. పెళ్లి బేరలు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా పెట్టుబడి చీరలైనా 30 చీరలు, 40 చీరలు కావాలనుకున్న వాళ్ళు కానీ, లేదా రీసేలర్స్ మళ్ళీ పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి కానీ రీజనబుల్ రేట్ లో, తక్కువ రేట్లో ఎక్కువ వెరైటీస్ మాక్సిమం ఈ వీడియోలో కవర్ చేయడానికి చూస్తాను. అంటే పెట్టుబడి చీరలు కానించి బాక్స్ ఐటమ్, సింథటిక్ వెరైటీ మన దగ్గర ఈ మధ్యలో మనం కొట్టిన పార్సల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. మినిమం మినిమం 5,000 అయితే ఖచ్చితంగా చేయాలండి. రీసేలర్స్ వాటికి మాత్రమే ఉంటుంది. పెట్టుబడి చీరలు అయితే ఇస్తామో కానీ 4 చీరలు తీసుకుంటామంటే సెట్టే కదా అడిగారని చెప్పి రిటైల్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ వీడియో చూసి రావద్దు. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, మాది హోల్సేల్, రిటైల్ అయితే ఇంకొకటి ఈ మధ్య కమెంట్స్ లో 1-2 రిపీటెడ్ గా వచ్చే ఏంటంటే ప్రైస్ రివీల్ చేస్తున్నారని మేము ఎలా వ్యాపారం చేసుకోవాలి. ఇది సింపుల్ లాజిక్ అండి. ప్రైస్ రివీల్ చేసేస్తున్నారు, ఆ వీడియోలో అంతే చెప్పారు కదా. మిమ్మల్ని అడిగిన వాళ్ళకి డైరెక్ట్ గా స్టోర్ దాకా వెళ్ళి మీరు బల్క్ క్వాంటిటీ అంటే 5,000 రూపాయలు బల్క్ క్వాంటిటీ తెచ్చుకున్న వాళ్ళకి ఆ ప్రైస్ కి వస్తామా, కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి. 5,000 రూపాయలు చేసుకున్నా సరే రీసెల్లర్స్ కి అమ్ముతాం. కానీ 5,000 రూపాయలు అంటే లిక్విడ్ మేము అలాగని చెప్పేసి 4 ఆర్డర్లు వచ్చేసి మేము 5,000 రూపాయలు ఖరీదు చేస్తాం. ఇవ్వం కదా. ఓన్లీ మేము ఇచ్చేదల్లా కూడా హోల్సేలర్ కి, రీసెలర్ వారికి తప్పితే పెట్టుబడి చీరలు. పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినా ఫంక్షన్ చేసుకుంటున్నారు, ఒక 40 చీరలు, 50 చీరలు కావాలి, వాళ్ళకి రేట్ రీజనబుల్ లో కావాలనుకున్న వాళ్ళకి మా దగ్గర ఆప్షన్ ఉంటుంది. కానీ మొత్తం మా చుట్టుపక్కల నలుగురు కలిపి మనం వెళ్దాం, 5,000 రూపాయలు బిల్ అయిపోద్ది, 10 నైటీలు, 10 చీరలు, 10 కాటన్ చీరలు తీసుకుంటే 5,000 రూపాయలు బిల్ అయిపోద్ది కదా అన్న కాన్సెప్ట్, అన్న మైండ్ సెట్ ఎవరైనా రిటైలర్ వస్తే కూడా వాళ్ళకి కూడా మేము ఇవ్వండి. ఇంకొకసారి మళ్ళీ క్లియర్ గా చెప్పేది ఏంటంటే రేట్ రివీల్ అనేది కంపల్సరీ చేస్తామండి. అప్పుడే కదా మేము ఇచ్చింది తక్కువ ఎక్కువ అనేది. ఈ ప్రైస్ నచ్చితేనే కదా మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి రీసేల్ బిజినెస్ కోసం కొనుక్కోవాలో లేదో మీకు క్లారిటీ తెలుస్తుంది. ఇంకోటి క్లియర్ గా చెప్పేది ఏంటంటే, నేను రేట్ రివీల్ చేస్తున్నానని చెప్పేసి మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే నేను అక్కడ ఆ రేట్ ఇవ్వను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ రేట్ చెప్పారు కదా, మీరు ఇంత రేట్ చెప్తారంటే లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేస్తారు? ఇంత దూరం రావాలి, కొనుక్కోవాలి, బల్క్ పట్టుకెళ్ళాలి, వాటన్నిటి మీద ట్రావెల్ ఛార్జెస్ తో సహా అవన్నీ చెప్తారు కదా. అది చాలా రేర్ గా జరిగేదండి. దాన్ని మీరు మేజర్ చేసుకోవద్దు. దాని వల్ల మీరు మైండ్ డిస్టర్బ్ అయిపోయి చేసి వ్యాపారం మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఈ వీడియో నార్మల్ గా కూడా మన వీడియో రీసెలర్స్ ఎక్కువ చూస్తారు సార్. మరి అలాంటప్పుడు వాళ్ళకి రేట్ చెప్పకపోతే ఏ రేట్ కి ఇస్తారు, ఐటమ్ స్క్రీన్ షాట్ ఇది రేట్ ఎంత అంటే ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇవ్వలేం కదా. ఒకళ్ళు రేట్ చెప్పలేదు అనుకోండి, రేట్ చెప్పకపోతే ప్రతిదీ కూడా నాకు స్క్రీన్ షాట్లు చేసి ఇది ఎంత రేట్ అని అడుగుతారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలనేది కూడా మాకు కూడా కష్టం. కంటెంట్ కాస్ట్ నచ్చితే ఆటోమేటిక్ గా వెంటనే బుక్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇలా డైరెక్ట్ గా చెప్పడం వల్ల. కస్టమర్స్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా ఏంటి ఈ రేట్ చెప్తున్నారు కదా, మీరు ఎంత రేట్ చెప్తున్నారు అన్న దాన్ని మీరు ఎవరైనా అడిగినా సరే దాన్ని మీరు మేజర్ కంప్లైంట్ కింద బట్టి చూడొద్దు. లాభం లేనిది మీరు చేయని వ్యాపారం, నేను చేయని వ్యాపారం. మనం చేసేది బిజినెస్ ప్రాఫిట్ గురించి చెప్పేస్తాం. అది అందులో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనం చేసి తక్కువ మార్జిన్ తో నేను అంతకుముందు కూడా చెప్పాను, మనం ఎంత తక్కువ మార్జిన్ తో చేస్తే అంత ఎక్కువ వ్యాపారం చేయగలం. అంతేగాని దాన్ని మెయిన్ గా మనం మేజర్ కంప్లైంట్ కింద అనుకుని మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. దానివల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోయి మనం చేసే వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయలేం. అలాంటి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే,
ప్రసాద్ గారు డైలీ వేర్ శారీస్ ఏంటి సార్ ఇంకా అప్డేట్ అయినాయా? చాలా రకాల వెరైటీస్ కనిపిస్తున్నాయి. అవునండి, అవును. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా అంతా కూడా పెట్టుబడి సీజన్ కదండి. పెట్టుబడి చీరలు రంజాన్ కి అయితేనే, మామూలుగా డైలీ వేర్ శారీస్ అయితేనే ఎప్పుడు కూడా రన్నింగ్ లో ఉంటది. డైలీ వేర్ లో అయితే చాలా స్టాక్ అయితే మళ్ళీ అప్డేట్ అయిందండి. దీని రన్నింగ్ అంటారండి ఈ స్టాక్ ని? ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయండి, క్లాత్లు మారుతూ ఉంటాయి. మన దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు డైలీ వేర్ 130 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. అలా కంటిన్యూ అప్డేట్ అవుతూ ఉంటది. హైయెస్ట్ ఎంత ఉంటుందండి డైలీ వేర్ లో? డైలీ వేర్ లో 300 వరకు మామూలు సింథటిక్ వెరైటీ ఉంటుంది. దాని తర్వాత క్యాటలాగ్స్ వస్తాయి. క్యాటలాగ్ మీన్స్ ఏంటంటే చిన్న చిన్న గోట్ వర్క్స్ అని అలా కూడా. ఇప్పుడు ఈ కేటలాగ్ వస్తుందా? ఇది మనం రెగ్యులర్ గా అమ్మే ఐటమ్ అండి. అంతకుముందు మనం 190 రూపాయలు అమ్మి తర్వాత మళ్ళీ 180 రూపాయలు ఆఫర్ లో పెట్టాం. అవును, ఆ ఐటమ్ మళ్ళీ కూడా ఫుల్ గా రీస్టాక్ అయింది. ఇవన్నీ కూడా అందులోనే స్టాక్. ఇవన్నీ డిజైన్స్ ఆర్కా బోర్డర్స్ ఉన్నాయండి. ఇది ఆర్కా బోర్డర్ కదండి. మరి ఇది అంటే ఫ్యాబ్రిక్ షిఫాన్ లా ఉంది. షిఫాన్ మీద ఆర్కా బోర్డర్ వస్తుంది. ఓకే ఓకే. ఈ ఆర్కా బోర్డర్ కి ప్రత్యేకంగా నేను కూడా ఫ్యాన్ సార్, అందుకని పర్టికులర్ గా అడగడం. ఈ బోర్డర్ ఇది మంచి రీజనబుల్ రేట్ అండి. 180 రూపాయలు. మనం ఎప్పుడైతే రేట్ పెట్టామో అప్పటి నుంచి కూడా ఈ స్టాక్ అయితే మటుకు చాలా స్పీడ్ గా అమ్ముతుంది. మళ్ళీ ఫుల్ గా స్టాక్ అయితే మళ్ళీ వచ్చింది దీంట్లో. మీరు శారీస్ అన్ని చూపిస్తారేమో కానీ నాకు ఇక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు, అంత కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇంక స్టార్టింగ్ వెరైటీ వచ్చేటప్పుడు ఇది సిల్క్ లో డైలీ వేర్ స్టార్టింగ్ అండి. ఇది 10 పీస్ బండిల్ అయితే వస్తుంది. ఇది స్టార్టింగ్ రేట్ వచ్చేటప్పుడు 130 రూపాయలు మనకి. ఇది ఎవరైనా మనకి క్వాంటిటీ తీసుకుని కొలితే కూడా రేట్ మన ఆఫర్ లో పెట్టాము. దాని ప్రకారం ఉంటుంది. అది ఎలా కంటిన్యూ చేస్తున్నాడు. దాంట్లో మళ్ళీ స్టాక్ కొత్తగా వచ్చింది మళ్ళీ. ఇది అప్పుడు 50 చీరలు అయితే ఒక రేటు, 100 చీరలు అయితే ఒక రేటు, అలా తగ్గించుకుంటూ 110 రూపాయల వరకు. 110 రూపాయలు 100 పైన ఎన్ని అంటే 100 చీరల కన్నా ఎక్కువ ఎన్ని తీసుకున్నా సరే మనం ఇచ్చే రేట్ వచ్చేటప్పటికి 110 రూపాయలు స్టార్టింగ్ రేట్ పడుతుందండి. అది 10 చీరల బండిల్ తీసుకుంటానంటే 130 రూపాయలు, 20 తీసుకుంటే 125, 50 తీసుకుంటే 120 రూపాయలు. అలా ఆఫర్ లో వచ్చిందని మళ్ళీ ఫుల్ స్టాక్ అయితే రీలోడ్ అయింది. ఇది కూడా స్టార్టింగ్ వెరైటీ. పెట్టుబడి చీరలు రంజాన్ ఎవరికైనా పెట్టుబడి కావాలనుకున్నా, లిక్విడ్ గా కావాలనుకుంటే అదొక వెరైటీ. తర్వాత వచ్చేటప్పుడు సింథటిక్ లోనే షిఫాన్ శారీస్ అండి ఇవన్నీ ఇక్కడ. ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిందండి ఫుల్ గా. ఇది వచ్చి మనం రీసేలింగ్ ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 160 రూపాయలు రీసేలింగ్ కాస్ట్. 160. ప్యూర్ షిఫాన్స్ ఇవన్నీ కూడా 630 కట్ ఖచ్చితంగా వస్తుంది. రఫ్ అండ్ టఫ్ మరి ఎలా వాడేసినా బట్ట పాడేది కట్ట ఏముండదు. శారీ విత్ బ్లౌజ్ వస్తాయి. సింథటిక్ చీర ఎంత తక్కువ రేట్ జరిగినా సరే కంపల్సరీ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగానే 185 రూపాయల్లో ఈ ఐటమ్ కూడా మళ్ళీ రీస్టాక్ అయింది. ఆర్కా బోర్డర్ వస్తుందండి. ఇవి కూడా మనకి ప్యూర్ షిఫాన్స్. అంటే ఒక్కొక్క ప్యాక్ లో 4 ఉంటాయి. ప్రతిది కూడా కలర్ అనేది మార్పు వస్తుంది. కానీ 4 డిజైన్స్ అనే ఒకటే. చూడండి ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ ప్యాకెట్స్ అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి, ఎప్పుడు రన్నింగ్ లో ఉంటాయి. సార్ పెద్ద స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇలా బేళ్లు స్టాక్ పెట్టుకుంటున్నారు ఎందుకు సార్ మీరు? అన్ని కొట్టి పెట్టేక ఒక ఐటమ్ వచ్చేటప్పటికి 100 చీరలు అయితే మనం పార్సల్ ఓపెన్ చేస్తామండి. 100 చీరలు వెంటనే అయిపోవచ్చు, మధ్యాహ్నానికి అయిపోవచ్చు. మళ్ళీ వెంటనే ఒక 50 చీరలు కావాలంటే మళ్ళీ గొడవలు పరిగెత్తారు లేకుండా ఎనీ టైం స్టాక్ అయితే మన అవైలబుల్. అదే ఇన్ని బేళ్లు ఇక్కడ ఉంటే మీకు అసలు స్పేస్ ఎక్కడ సరిపోతుంది అని అంటున్నానండి. తప్పదండి, హోల్సేల్ లో క్వాంటిటీ ఇవ్వకపోతే అవ్వదు. అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒకటి అండి ఆఫర్ ఐటమ్. ఇది షిమ్మర్ క్లాత్ అండి, బనారసీ పట్టు అని చెప్పి అంతకుముందు మనం పౌచ్ ప్యాకింగ్ తో 265 రూపాయలు మనం రీసేలింగ్ అమ్మినప్పుడు ఇందులో కూడా ఫుల్ స్టాక్ అప్లోడ్ అయ్యి చూడండి. డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్. ఇవన్నీ కొత్త డిజైన్స్, అట్రాక్టివ్ డిజైన్స్ కూడా. ఇది ఒక చార్ట్. ఓకే, అందులోనే ఇవి కూడా కరెక్ట్ గా డైరెక్ట్ గా మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి. మీకు పైన ఇలా షిమ్మర్ ఫినిషింగ్ కనిపిస్తుంది కాబట్టి మీకు గుచ్చుకూడదు అనుకోకలేదు. ఫ్యాబ్రిక్ మాత్రం మనకి లెనిన్ సిల్క్ ఎలా ఉంటుందండి అలా ఉంది. కలర్స్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇది మంచి యూనిక్ కలర్. కలర్స్ మ్యాచింగ్స్ కూడా బాగుంటుంది. 8 మ్యాచింగ్స్ వస్తాయి. 8 వద్దనుకుంటే మనం 4 ఇస్తాం. ఇది రీసేలింగ్ వాళ్ళకి కానివ్వండి, పెట్టుబడి చీరలకు కానీ ది బెస్ట్ ఐటమ్ అనమాట. ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్. స్టాక్ అయితే ఫుల్ గా అప్లోడ్ అయిందండి. ఇది మనం రీసేలింగ్ ఇచ్చే కాస్ట్ వచ్చినప్పటికి 245 రూపాయలు మనం రీసేలింగ్ కాస్ట్ పడుతుంది. 245 అంటే అంతకుముందు 265 అమ్మో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20 రూపాయలు తగ్గించుకున్నాం, తగ్గించి పెట్టాం. కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ పౌచ్ ప్యాకింగ్ రాదు. దాని వల్ల ఒక 6 to 7 రన్నింగ్ ఐటమ్ మనం ఎక్కువ క్వాంటిటీతో కొనడం వల్ల ఇంకా ఎక్కువ కంపెనీ వారితో ఫైట్ చేసి మళ్ళీ రేట్ మళ్ళీ తగ్గించుకున్నాం. ఇప్పుడు 245 రేట్ పడుతుందండి. నెక్స్ట్ ఐటమ్ అండి పట్టు వెరైటీ అండి. ఇది కూడా టాప్ బ్రైడ్ మీద అంతా కూడా మేనా బుట్టి వరకు వస్తుందండి శారీ అంతా. ఇందులో డిజైన్స్ అయితే మీకు ఇంచుమించు 5 to 6 డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఒక డిజైన్ శాంపుల్ గా ఐడియా చూపిస్తున్నాను. అన్ని డిజైన్లు ఒక వీడియోలో అయితే కవర్ చేయలేం కదా. పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటికి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఫుల్ గా వస్తుంది. డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇక్కత్ కాదు కానీ పటోలా ఇక్కత్ పాచంపల్లి మిక్స్ వస్తుంది డిజైన్స్. ఇవన్నీ కాదు ఇంకా ఇంట్లో చాలా డిజైన్స్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి డిజైన్ కి వచ్చేటప్పటికి 10 కలర్స్ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. 10 వద్దంటే మినిమం 5 అయినా సరే అవైలబిలిటీగా తీసుకోవచ్చు. ఇది మనం అంతకు ముందు అమ్మిన రేట్ వచ్చేటప్పటికి 450 రూపాయలు, 425 రూపాయలు ఆ రేట్లో అమ్మిన ఐటమ్ అండి. ఇది ప్రెజెంట్ మంచి ఆఫర్ తో మనం కంపెనీతో మాట్లాడుకున్నది.
దాని ప్రకారం మంచి ఆఫర్ రేట్ లో పడుతుంది. ఇది రీసేలర్ అయినా సరే, పెట్టుబడి వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ది బెస్ట్ చాయిస్ అండ్ రీజనబుల్ రేట్ లో. ఇది మనం రీసేలింగ్ ఇచ్చి కాస్ట్ వచ్చేటప్పటికి 285 రూపాయలు 285. శారీ విత్ బ్లౌజ్. ది బెస్ట్ రేట్ అనమాట అండి ఇదంతా కూడా. ఎందుకంటే చూడడానికి అలా 200 రూపాయలు చీరలా అనిపించట్లేదు కదా. సూపర్ కాస్ట్ అండి ఇది అంత. ఎందుకంటే వేరియేషన్ ఈజీగా మన మార్కెట్ లో, మీకు బయట మార్కెట్ లో నా దగ్గర కంపేర్ చేసుకుంటేనే ఈజీగా 100 రూపాయలు వేరియేషన్ ఖచ్చితంగా ఈ ఐటమ్ లో కనపడుద్ది. మోస్ట్లీ మీరు ఇప్పటి వరకు ఎంత యూనిక్నెస్ మెయింటైన్ చేశారో అదే మెయింటైన్ చేయండి సార్. మీ ఐటమ్ వేరే వాళ్ళ దగ్గర కలవకుండా ఉండదని ఒకవేళ కలిసిన మన దగ్గర ప్రైస్ మారిపోద్ది. ఖచ్చితంగా తగ్గించి వచ్చేలాగా చూస్తాం. ఓకే సార్. ఓకే. పట్టులో ఇంకొక మోడల్. పట్టులో ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా బెనిఫిట్ రేంజ్. ఇది బండిల్ వచ్చినప్పటికి 10 పీసెస్ వస్తాయి. 10 వద్దనుకుంటే 5 పీసెస్ అని అవైలబుల్ గా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక స్టైల్ లో ఉన్నాయి. ఇది 425 రూపీస్ కానీ 650 వరకు శారీ అన్ని ఇందులో వస్తాయి. ప్రెజెంట్ మనం ఆఫర్ రేట్ లో కొన్నాం అండి. ఒక చీర మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇందులో మనకి ట్రెండ్ తగ్గట్టుగా వితౌట్ బోర్డర్ శారీస్ కూడా ఉన్నాయండి. కంచి బోర్డర్లు వస్తాయండి, వీవింగ్ బోర్డర్స్ వస్తాయి, ఇలా వస్తాయి, టెంపుల్ బార్డర్స్ వస్తాయి, ఎక్కడ తీసి వస్తాయి. ఇది 420 నుంచి 650 చీర ఏదైనా సరే 299 పడుతుందండి. 299 రూపాయలు 10 చీరల బండిల్ వస్తుంది. మినిమం 5 తీసుకొచ్చి ఇబ్బంది లేదు. ఇది కూడా బెస్ట్ బెనిఫిట్ రేంజ్ ఐటమ్ అనమాట. ఇది ఒక మోడల్. సార్ చీర చాలా బాగుంది సార్. ఒకసారి మాకు ఓపెన్ చేసి చూపిస్తే మాకు బ్లౌజ్ కూడా అందులోనే వచ్చేస్తుందండి. శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ అంతా ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు. పట్టు అంటే ఒరిజినల్ గా కలనేతలా ఇలా ఉందండి. బట్ అందులో కనిపించేది మీకు జరీ థ్రెడ్ కాదు, కాటన్ థ్రెడ్. కానీ చాలా క్లాసీగా ఉంది చూడండి. బ్లౌజ్ ప్లెయిన్ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చింది. చాలా మంచి బెనిఫిట్ రేంజ్ అండి. 299 అంటే మంచి బెనిఫిట్ రేంజ్. సార్ ఇప్పుడు మీకు ఇలా మిక్స్డ్ కంటెంట్ ఉంది కదా, ఇందులోనే కలర్స్ ఉంటాయా, అలా ఉండవా? ఇది మీకు ఒక బండిల్ అండి. ఇలాగ ఇది నేను ఓపెన్ చేసి చూపించింది 10 పీసెస్ బండిల్. ఈ 5 కావాలి, 5 కావాలి, ఓకే. ఇవన్నీ కలిపి ఒక బండిలా? బండిల్ ఎస్క్యూపీ. ఏంటి సార్ డిస్ప్లే చూస్తేనే మతిపోయేలా ఉంది. ఏం సారీస్ ఇవి? ఇది రీసేలర్స్ కి అయితే మటుకి చాలా బెనిఫిట్. డిజైనర్ కాన్సెప్ట్ అండి. ఎక్కడ దొరకని వెరైటీ అనే చెప్పొచ్చు. ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్స్ అండి. ప్యూర్ చందేరీలో స్మూత్ ఫినిషింగ్ అండి. ఒకసారి క్లాత్ ఇలా పట్టుకుని చూస్తే మీకు ఆ ఫీల్ తెలిసిపోద్ది. చాలా స్మూత్ వస్తుందండి. ఇది ఓన్లీ కూడా బొటిక్ వెరైటీ అండి. బొటిక్ షాప్స్ ఉంటాయి కదా, ఆ బొటిక్ వెరైటీ అండి ఇదంతా కూడా. అండ్ ప్రింట్ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ వస్తుంది. కలర్స్ వచ్చేటప్పటికి వెజిటబుల్ కలర్స్ వస్తాయి. అలాగే కింద ఈ బార్డర్ వచ్చేటప్పటికి వీవింగ్ జరీ బార్డర్ వస్తుంది. కడి బార్డర్. మీకు ఒక చీర కూడా నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఈ కలర్ ఓపెన్ చేయండి. అది బానే ఉంది, పింక్ బానే ఉంది. చేయండి, ఇది బాగుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా చూసారు కదా. అంటే డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ ఇలా ఉన్నాయి. కడి బార్డర్ వచ్చేసరికి ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చింది. సూపర్ ఉంటాయండి వెరైటీ. ఇదంతా కూడా షోరూమ్ టేస్ట్, పక్కా షోరూమ్ టేస్ట్ ఇవన్నీ కూడా. ప్లస్ బొటిక్స్ వెరైటీ. ఇంటి దగ్గర ఆన్లైన్ ట్రెండింగ్ గా ఇంటి దగ్గర ఉంటూ ఆన్లైన్ చేస్తున్న వాళ్ళు, ఆన్లైన్ ఇన్స్టా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో చూపించి మీరు అమ్మడానికి బాగుంటుందండి. మనం ఇచ్చే రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇది మనం రీసేలింగ్ ఇచ్చి కాస్ట్ వచ్చేటికి 399 రూపాయలు అండి. ఇది 399. మినిమం 600 ప్లస్ అమ్ముకోవచ్చు అండి ఈజీగా. 650 ప్లస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఐటమ్ లో మీరు ఎవరు, నేను అంతకుముందు కూడా చెప్తున్నాను మీకు, అంతకుముందు వీడియోస్ కొన్న ఆ వీడియోస్ చూసిన ఎవరైనా సరే ప్రాఫిట్ వచ్చే ఐటమ్స్ కొన్ని ఉంటాయండి. రీజనబుల్ రేట్ లోనే అమ్మేవి కొన్ని ఉంటాయి. ఇది అయితే మటుకి 100% ప్రాఫిటబుల్ ఐటమ్ అనమాట. కొన్ని ఐటమ్స్ తక్కువ లాభంతో చేయాలి, కొన్ని ఐటమ్స్ మనకు ప్రాఫిట్ వచ్చేలాగానే చేసుకోవాలి. ఇదైతే మటుకి 100% కూడా ప్రాఫిట్ వస్తుంది. 650 ఈజీగా సేల్ చేసుకునే ఐటమ్ ఇది. మార్కెట్ ఎక్కడ దొరకదు. అంటే 650 అనేది ఆయన నార్మల్ గా చెప్పే ప్రైస్ అండి. మీకు ఇంకా ఎక్స్ట్రా వేసుకుంటే మీ ఇష్టం. ఒకసారి కలర్ స్టార్ట్ చూడండి. మీకు ఏది కూడా ఒక్క కలర్ కూడా నాకు వద్దు అనేలాగా కస్టమర్ దగ్గర ఉండదు. లేదండి అసలు. అన్ని కలర్ స్టార్ట్లు బాగుంటాయి, అన్ని డిజైన్స్ బాగుంటాయి. అన్ని రన్నింగ్ లో వెళ్ళిపోయే కలర్సే. ప్రీమియం వెరైటీ అండి. బొటిక్ వెరైటీలో ప్రీమియం వెరైటీ ఇది ఒక ఐటమ్. అటు డార్క్ కాదు, ఇటు పేస్టల్స్ కానీ కాదు, కానీ అన్ని కూడా రన్నింగ్ కలర్స్, బ్రైట్ కలర్స్. అవును. 399 వచ్చేసి మనం ఇచ్చే కాస్ట్. తీసానని సార్ ఇందులో ఇంకా డిజైన్స్ ఉంటాయా? మనం ఆల్రెడీ 3 డిజైన్స్ ఉన్నాయి. 3 డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రెజెంట్. అంతే దీంట్లో. అంటే ఇది మనకి కంపెనీ వాడు ఇవ్వడం అయితే 8 డిజైన్స్ దాకా ఇచ్చాడు. అందులో ఈ 3 మీరు కూడా వేరతారుగా బెస్ట్ డిజైన్స్ తీసి మనం ఓకే చేసినాయి అనమాట అండి. ఇది న్యూ వెరైటీ అండి. మీకు అందులో డార్క్ అండ్ లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చిన శారీస్ కదా, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే కాకుండా డిజైన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. చూసారా ఇక్కడ ఇలా కార్నర్స్ లో లైట్ డార్క్ షేడ్స్ లో ఇలా వచ్చింది. 399. నెక్స్ట్ ఐటమ్ అండి చందేరి క్లాత్ లోనే ఇది ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. శారీకి ఒక డిజైన్ చొప్పున ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. బటర్ఫ్లై టై అండ్ ఐ. ఇది ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ లో అంతకు ముందు మనం అమ్మేవాళ్ళం అండి. ఇది ఓకే. ఇప్పుడు అన్ని కూడా మనకు ఇప్పుడు ఒకటే ప్రైస్ కి వచ్చినాయి.
ఇది 650, 750, 800 విత్ బాక్స్ ప్యాకింగ్ తో అంతకుముందు మనం అమ్మిన వెరైటీ. ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ రేట్ లో పడుతుందండి 399. 399 మంచి ఆఫర్ రేటింగ్ అండి. పళ్ళు 500 అనేది సింపుల్ మాటలండి. 600, 650 పైన అమ్ముకోవచ్చండి ఈజీగా. 650 అబౌవ్ మీరు ఎంతైనా అమ్ముకోవచ్చండి. మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ ఇది. ప్రాఫిట్ వస్తుంది కూడా. బాగున్నాయండి శారీస్, బాగున్నాయి. మెయిన్ గా ఫ్యాబ్రిక్ చాలా నీట్ గా ఉంది. స్మూత్ వస్తుంది క్లాత్. చందేరిలోనే స్మూత్ క్లాత్లు ఇవన్నీ కూడా. అవును. హార్డ్ గా వచ్చేసి బట్ట నిలబడి 399 కి ఇస్తున్నారంటే ముందు క్లాత్ ఎలా ఉంటుందో ఆలోచన వస్తుంది మీకు. అది మాత్రం అవసరం లేదండి అసలు. ఇదే కాదు, శ్రీ తిరుమల శారీస్ లో ఏ శారీస్ అయినా మీకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, ఫ్యాబ్రిక్ అనేది 100% సాఫ్టే ఉంటుంది. ఇది ఒక వెరైటీ అండి. 399 లో పడుతుంది. ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వేసిన 4 వెరైటీస్. ఒక్కొక్క దాంట్లో కలర్ చార్ట్ అయితే ఉంది కన్ఫర్మ్. ప్రతి డిజైన్ లోనే కలర్ చార్ట్ వస్తుంది. ఎన్ని శారీస్ వచ్చినాయి సార్ ఒక్కొదానికి? ఒక్కొక్క డిజైన్ 4 వచ్చినాయి, ఒక్కొక్క డిజైన్ 6 వచ్చినాయి. 4 అంటే 4 ఈజీగా తీసుకోవాలి. 6 అయితే మాత్రం 3 మ్యాచింగ్ ఇస్తాను ఇబ్బంది. ఓకే. నెక్స్ట్ వెరైటీ అండి లెనిన్స్. ఇవన్నీ కూడా సెమీ లెనిన్స్ అండి. లెనిన్స్ అంటే అంతకుముందు మనం డిజిటల్ లెనిన్ అమ్మాము. ఇది డిజిటల్ లెనిన్ కాదు, రెగ్యులర్ ప్రింట్స్ లోనే లెనిన్ క్లాత్ ఇది. ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు డిజైన్స్, మీకు ఐటమ్ నచ్చి రేట్ నచ్చిందంటే చెప్పండి. నేను డిజైన్స్ ఇంకా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయమంటే చేస్తాను. చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఒకే ఫ్యాబ్రిక్ లో అన్ని డిజైన్స్ చూపించుకుంటూ వెళ్తే టైం సరిపోతుంది. ఐ మీన్ ఎక్కువ కంటెంట్ చూపించలేం కదా మీకు, అందుకే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనం చూపిస్తున్నాం. ఈ డిజైన్ మనకి మామూలుగా అయితే సార్ సిమ్మర్ లో వచ్చింది కదా, బట్ ఇప్పుడు లెనిన్ లో వచ్చింది. అన్నట్లోనే కూడా రెగ్యులర్ గా వస్తున్న డిజైన్, ఎందుకంటే బాగా హిట్ అండ్ డిజైన్ కదా, అన్నట్లోనే కూడా రీప్లేస్ చేస్తున్నారు. ఒకసారి ఆయన చేతిలో శారీ చూడండి ఎంత క్లాసీగా ఉంది. ఇప్పుడు సమ్మర్ కి చాలా చాలా బాగుంటుంది. స్మూత్ ఉంటుందండి క్లాత్ కూడా. సరే ఇవి ఎలా పడతాయి మనకి కాస్ట్? ఇది సెమీ లెనిన్ మనకి రీసేలింగ్ ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పుడు 210 రూపాయలు అండి. 225. ఇప్పుడు వరకు మనం వర్క్ ఐటమ్ చాలా తక్కువ టచ్ చేసామండి. డిజైనర్ కాన్సెప్ట్ కానీ, వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కానీ చాలా రకాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వరకు మనం ఏది కూడా చూపించడం అవ్వలేదు. ఇది ఒక బ్రాండ్ అండి, సచిన్ కంపెనీ బ్రాండ్. ఇవి ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి. ఒక బ్యాగ్ కి ఇంకో బ్యాగ్ కి కూడా సంబంధం ఉంటుంది. బ్యాగ్ అంటే నేను అనేది ఇలా 6 పీస్ కలిపేసి కాంబో బ్యాగ్ వస్తుంది. ఒక దాంట్లో వచ్చిన డిజైన్స్ కానీ ఇంకో బ్యాగ్ లో రావు. బ్లౌజ్ వర్క్ మారిపోద్ది, క్లాత్ శారీ క్లాత్ మారిపోతుంది, బ్లౌజ్ వర్క్ మారిపోతుంది. చాలా వెరైటీస్ అయితే ఇందులో వస్తాయి. ఇందులో మనకు వచ్చేటప్పటికి 450 రూపాయల నుంచి 470, 500, 520. ఇప్పుడు మీకు నేను చూపించేది వచ్చేటప్పటికి 450 రూపాయలు. ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సార్ మనకి? ఫ్యాబ్రిక్ అయితే మటుకు ఇవన్నీ కూడా మోస్ట్ క్లాత్ లేండి. మోస్ట్ క్లాత్ మీద సిరోస్కి వర్క్ వచ్చేసి, బ్లౌజ్ వచ్చేటప్పటికి మొత్తం సిరోస్కి బ్లౌజ్ వస్తుందండి. వర్క్ వస్తుంది. వర్క్ అంటే మనకి ప్లస్ స్టోన్ కర్దానా అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ రెండు కలిపి వచ్చిందండి. మనం మామూలుగా ఈ బ్లౌజ్ వర్క్ చేపించుకుంటేనే నేను చెప్పిన కాస్ట్ అవుద్దేమో నాకు తెలియదు. ఇంకా అవుతుంది. ఇది శారీ విత్ బ్లౌజ్ తో, మనకి ప్యూర్ కాంబోతో. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ గా విస్కోస్ ఫ్యాబ్రిక్ వచ్చిందని మీకు క్లియర్ గా తెలుస్తుంది చూడండి. విస్కోస్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ అనమాట. వస్తుందంటారు కానీ మీకు యాక్చువల్ గా ఫోటోలో కన్నా చీర లుక్ బాగుంది. అంతే కదా సార్, ఫోటోలు చూసి మోసపోతారండి. ఫోటోల కంటే కూడా డైరెక్ట్ గానే శారీ కూడా బాగుంది. నేను అందుగురించి ఫోటోస్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇది మనం రీసేలింగ్ ఇచ్చి కాస్ట్ వచ్చేసి 450 రూపాయలు అండి. ఇందులో 470, 500 వరకు కూడా రేంజెస్ ఉన్నాయి. ది బెస్ట్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ కూడా. పెట్టుబడి చీరలకు అయితేనే రీసేలర్ 800, 750 పైన 650, 700, 800 మినిమం లో మినిమం సేల్ చేసుకోవచ్చు మీరు. ప్రతిదీ కూడా రీజనబుల్ కాస్ట్ లో పడతాయి. ఫుల్ ఫాస్ట్ గా మూవింగ్ ఐటమ్ లో ఈ ఐటమ్ ఒకటి అనమాట. ది బెస్ట్ కాన్సెప్ట్ అండి రీసేలర్స్ ఎవరికైనా సరే. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? 450 నుంచి డిజైన్ బట్టి రేట్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించేది అయితే 450 రూపాయలు. 6 శారీస్ కాంబో వస్తుంది. మినిమం 3 అన్న ఇస్తాం, ఇబ్బంది లేదు. ఇందులో డిజైన్ బట్టి 470 ఉంది, 500 ఉంది, 550, మాక్సిమం 520 వరకు దీంట్లో రేంజెస్ వస్తాయి. రేంజెస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్ అండి, ఇంకోటి మారిపోతాయి డిజైన్స్ మారిపోతాయి. ఇందులో ఇది 6 కలర్స్ మ్యాచింగ్ చూపించాను కదండి. ఇందులో డిజైన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఇంకో 2-3 డిజైన్స్ కూడా సింగిల్ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే సార్, చెప్పండి సార్. నెక్స్ట్ ఐటమ్ ఇది ప్యూర్ క్రంచీ ఫ్యాబ్రిక్ అండ్ మెటీరియల్ వచ్చేటప్పటికి శారీ అంతా కూడా ఫుల్ స్కాలప్ జరీ బోర్డర్ తో మొత్తం ఇదంతా వర్క్ అండి. ఇది వర్క్ కూడా జరీ థ్రెడ్ తో వచ్చింది చూడండి, క్లియర్ గా చూపిస్తాను. స్టోన్ వస్తుంది. ఒక శారీ ఫుల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కంప్లీట్ గా జరీ థ్రెడ్ అండి, దానిపైన మళ్ళీ సొరక్స్ స్టోన్ తో అటాచ్మెంట్ వచ్చింది. శారీ అంతా వచ్చేటప్పటికి ఈ విధంగా డిజైన్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ లాగా క్రంచీ స్పేస్ క్లాత్ అండి ఇదంతా కూడా. ఇది ఓన్లీ ఏమంటారు ప్లెయిన్ శారీ, అంటే వితౌట్ వర్క్ లేకుండా ప్లెయిన్ శారీ కాస్టే మార్కెట్ 350 రూపాయలు, 400 రూపాయలు నడుస్తుంది. ఇది మనం వచ్చి కాస్ట్ వచ్చేటప్పటికి రీసేలింగ్ ఇచ్చే కాస్ట్ 6 కలర్స్ మ్యాచింగ్ వస్తే మినిమం 3 ఇస్తామని 470 రూపాయలు మనం రీసేలింగ్ ఇచ్చే కాస్ట్ పడుతుంది. 470. అదే వర్క్ లో కొంచెం వెరైటీస్ వచ్చినాయని చెప్పారు కదండి, ఫుల్ వెరైటీ వచ్చిందండి. రంజాన్ పెట్టుబడులకి అయితేనే, పెళ్లి చీరలకి అయితేనే,
రీసెలర్ వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ లో వర్క్ రకాలు ఏది కావాల్సి వచ్చినా సరే ఫుల్ ఐటమ్ అయితే మళ్ళీ మనకి ఫుల్ ట్రెండింగ్ ఉందని స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. బిగ్ సీజన్ బిగ్ సేల్ అని చెప్పేసి అది రెగ్యులర్ అవుతూనే ఉంది. నేను కంటెంట్ ఎంత ఇస్తున్నాను అనేది వీడియోలో అయితే నాకు తెలియదు, కానీ షాప్ దగ్గరికి వస్తే మటుకి అంతకన్నా డబల్ త్రిబుల్ అయితే స్టాక్ అయితే మన దగ్గర ఎనీ టైం అవైలబుల్ గా ఉంటానే ఉంటుంది. నెక్స్ట్ ప్యూర్ విస్కోస్ లోనే వీవింగ్ జరీ బార్డర్ తో సూపర్ హిట్ ఐటమ్ అండి ఇది. చీర ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. విస్కోస్ జార్జెట్స్ అంటారు కదండి, విస్కోస్ జార్జెట్ లోనే షిబోరి డిజైన్స్ అండి. ఇవన్నీ సిల్వర్ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది, బార్డర్ వచ్చేటప్పటికి. ఇది శారీ మొత్తం కూడా ఇది కూడా సిల్వర్ వీవింగ్. ఇది అంతేగాని ప్రింట్ కట్ ఏమీ కాదు, సిల్వర్ లైన్స్ అన్ని కూడా వీవింగే. పళ్ళు వచ్చేటప్పుడు ఇలా చిక్ పళ్ళు వస్తుందండి. ఇందులో మనకి కాంబినేషన్స్ కూడా ట్రెడిషనల్స్ ఉన్నాయండి, ట్రెండింగ్స్ ఉన్నాయి. బ్లౌజ్ మనకి ట్రెండింగ్ వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. ఇందులో మనకి 5 కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయండి. కలర్ స్టార్ట్ కూడా ఒకసారి చూపిస్తాను. 5 అంటే 5 తీసుకోవాలి కదా సార్? 5 తీసుకోవాలండి, లేదంటే ఇది సింగిల్ సారీస్ కూడా యూనిఫామ్ చీర కింద వస్తుంది. మనం ఏం చేసామంటే ఇది ఒక్కో కలర్ కి 20 చీరలు చొప్పున తెప్పించాము. అలా అయితే గొడవ లేదు అంటే ఒక ఐటమ్ కి ఇందులో ఒక 2 సారీస్ 3 సారీస్ కన్నా సరే ఇబ్బంది లేదు, ఇవ్వచ్చేది. నా గ్రీన్ ట్రెడిషనల్ మ్యాచింగ్ సార్, అది కూడా ఒకసారి పూర్తిగా కాకపోయినా ఒక హాఫ్ ఓపెన్ చేయండి. ఇదేనండి ఎప్పుడు ఏతో సంబంధం లేకుండా అందరూ కట్టగలిగే ట్రెడిషనల్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటది. ఎవర్ గ్రీన్ కొన్ని కాంబినేషన్స్ అసలు పేరు పెట్టలేమండి. అది మెరూన్ కూడా కాదు, రస్ట్ లో కూడా డార్క్ రస్ట్ ఇటుక కలర్ అంటారు కదా, ఇటుక రంగులో కూడా ఇటుక కూడా బాగా కాలిపోయిన కలర్. బ్లౌజ్ చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఏ ఏజ్ వాళ్ళు కట్టినా కూడా చాలా పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటప్పుడు ఈ విధంగా వస్తుంది. సూపర్, అసలు చాలా బాగుంది సార్. కాంబినేషన్ చాలా బాగుంది. కాంబినేషన్ కదండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. విస్కోస్ అంటే మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది. మొత్తం అంతా అందులో బుటీస్ కానీ చెక్స్ కానీ అంతా కూడా జరీ వీవింగే. సార్ ఇవి కాస్ట్ ఎలా పడతాయి? ఇది 450 రూపాయలు అండి. మనం రీసెల్లింగ్ ఇచ్చే 450. ఇది కూడా ప్రాఫిటబుల్ ఐటమ్ అండి. ఇది ఈజీగా 800 అమ్ముకోవచ్చు సార్, మీరు చెప్పినా చెప్పకపోయినా. ఇంకా డిజైన్ బట్టి ఇది సిల్వర్ మ్యాచింగ్ వచ్చింది. అది ఓపెన్ చేయమంటే రీజన్ గమనించండి మీరు, అది గోల్డ్ మ్యాచింగ్. ఇది గోల్డ్ వచ్చింది. అవును, మిగతా అన్ని సిల్వర్స్ వచ్చినాయి. 5 షేడ్స్ కి ఇది ఒకటే గ్రీన్ లోనే గోల్డ్ వచ్చింది, మిగిలిన అన్ని కూడా వచ్చింది. వెరైటీ అండి. క్యాటలాగ్స్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్. చెప్పండి సార్. బెంటెక్స్ బార్డర్ వచ్చింది, దాంట్లో మళ్ళీ డిజిటల్ వీవింగ్ వచ్చింది, డిజిటల్ ప్రింట్ బార్డర్ వస్తుంది. డిజిటల్ ప్రింట్ కూడా ప్యారెట్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా. ఇందులో మనకు వచ్చేటికి 8 కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి. ఇది ఒక చీర అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కడితే ఏమో గానీ అలా చూస్తుంటే చీరలు ప్రతిదీ కూడా భలే ఉన్నాయి సార్. క్లాత్ కూడా అండి కొత్త క్లాత్, ఇది మ్యాష్ మెల్లో కూడా కాదు, ఇది స్మూత్ వద్దని ఫినిషింగ్. ఇది చాలా స్మూత్ వస్తుంది. గ్యాప్ బోర్డర్ వచ్చింది, గ్యాప్ బోర్డర్ మైన మళ్ళీ ప్యారెట్ డిజైన్ ఇచ్చాడు మీకు శారీ అంతా కూడా. అది ఇంకా అందంగా కూడా కనిపిస్తుంది. కలంకారీ ప్రింట్ ఎలా వస్తుందో కలంకారీలో డార్క్ అలా వచ్చింది. డిజైనర్ కాన్సెప్ట్ అండి. పళ్ళు ఈ విధంగా వస్తుందండి. ఓకే, ఇది బ్లౌజ్. ఇది డిజైనర్ కాన్సెప్ట్ అంటే బ్లౌజ్ అదిరిపోయిందండి, చాలా బాగుంటుంది. అది ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓపెన్ చేయండి సార్ ఒకసారి. బ్లౌజ్ కొన్ని దుపట్టాస్ కోసం డ్రెస్ తీసుకున్నట్టు కొన్ని బ్లౌజెస్ కోసం కూడా చీరలు తీసుకోవచ్చు. అసలు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మల్టిపుల్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. పళ్ళు గానీ బ్లౌజ్ గానీ మీకు అన్నట్టు బెంటెక్స్ బార్డర్ లో వచ్చిన ఈ చిలకల డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి కింద వచ్చేసరికి బెంటెక్స్ బార్డర్ అలా డిజిటల్ ప్రింట్ వచ్చింది, పైన వచ్చేసరికి చిన్న సింపుల్ కడి బోర్డ్. ఆ కడి కూడా వీవింగ్ అండి, కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అండి. క్లాత్ వచ్చేటప్పుడు స్మూత్ క్లాత్ వస్తుంది. మ్యాష్ మెల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మ్యాష్ మెల్లో ఎందుకు చెప్తున్నామంటే అది మీకు ఆల్రెడీ టచ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫీల్ తెలుస్తుంది. కానీ మ్యాష్ మెల్లో కాదు, స్మూత్ అండి క్లాత్. ఇది అవును, డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ కదా, స్మూత్ వస్తుంది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. మీకు రెగ్యులర్ గా ఇది కలర్ అని ఈజీగా చెప్పేసే కలర్ కూడా ఏంటంటే డస్టీ రేంజ్ కలర్స్ అండి. డస్టీ రేంజ్ కలర్స్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ లోనే వస్తాయి కలర్స్ అంతా. అవునవును, ఇంతకు కూడా మెరూన్, గ్రీన్, నేవీ బ్లూ కలర్ ఇవన్నీ కూడా కామన్ కలర్స్. వాటిలో లైట్ డార్క్ ఏదో మిక్సింగ్ చేసి ఇస్తున్నాడు కలర్. డస్టీగా కనిపించేలాగా క్లాస్ షేడ్స్ అంటారు కదా, ఆ చార్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా 8 కలర్స్ చాలా బాగుంది సార్. ఇది మనం రీసేలింగ్ ఇచ్చి కాస్ట్ వచ్చేటప్పటికి 495 రూపాయలు మనం రీసేలింగ్ ఇచ్చి కాస్ట్ పడుతుంది. ఈజీగా 950 అమ్ముకోవచ్చు. క్యాటలాగ్స్ ఐటమ్స్ కాబట్టి అండి డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతకు ముందు నేను ఒక వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో ఇంతకు ముందు ఒక ఐటమ్ చెప్పాను మీకు. డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఏమంటారు, వేసుకోవచ్చు బొటిక్ వెరైటీస్. అలా బొటిక్ వెరైటీ టేస్ట్ లోని ఇది ఒక వెరైటీ అనమాట. బాగుంటుంది, చాలా చాలా బాగుందండి. బాగుంది అన్నమాట. చాలా సింపుల్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మెయిన్ గా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. కాన్సెప్ట్ అండి. బార్డర్ బాగుంది, పళ్ళు బాగుంది, బ్లౌజ్ బాగుంది.
కలర్ మ్యాచింగ్స్ కూడా అన్ని కూడా మీకు ఆల్రెడీ రంగు చూసాం కదా అనే కలర్స్ కాకుండా కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ వస్తాయి. వెరైటీ నెక్స్ట్ వెరైటీ అండి ఇది క్యాటలాగ్స్ లోనే ఇది ఒక వెరైటీ అండి. ఇది కూడా వీవింగ్ జరీ వస్తుంది శారీ అంతా. ఇది అయితే మీకు ఇది కనిపిస్తుంది ఇదంతా కూడా జరీయే. ఇది కూడా వీవింగ్ జరీనే. లైన్స్ బార్డర్ వరకు లోపల ప్రింట్ ఏదైతే ఉందో మనకి బాందిని ప్రింట్స్ ఎలా వస్తాయి అలా వస్తుంది. ఇందులో డిజైన్స్ కూడా ఇంకా మీకు బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇలా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది. సూపర్ అసలు. ఇందులో 8 కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయండి. మీకు 8 వద్దనుకుంటే 4 మ్యాచింగ్స్ అనేది నేను ఇస్తాను, దీంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు సీజన్ తగ్గట్టుగా హల్దీలకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేయడానికి భలే ఉంటుంది. చాలా బాగుంటాయండి. మీకు రీసేలర్ వరకు కూడా మంచి రీజనబుల్ రేట్ లో అమ్ముకోవడానికి కూడా బాగుంటుంది. చెప్పండి. మనం రీసేలింగ్ ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 460 రూపాయలండి. 460 ఈజీగా అమ్ముకోవచ్చు. 650 ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి. ఇందులో ఇంకో వేరే డిజైన్ కూడా చూపిస్తాను ఒక ఐడియా. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ కంపల్సరీగా ఉంటే 4 ఉంటే తీసుకోవాలి కంప్లీట్ గాను. లేదు 6 ఉన్నాయంటే 3 తీసుకోవచ్చు, 8 ఉంటే 4 తీసుకోవచ్చు. అందులో ఇదో డిజైన్. ఇందులో కూడా మీకు మ్యాచింగ్స్ వస్తాయి. ఇవి మనకి దగ్గర లైన్ వచ్చినాయి, అవి దూరం లైన్ వచ్చినాయి అంతే. అందులోనే ఇదో డిజైన్ అండి. మళ్ళీ ఇదంతా కూడా డస్టీ రేంజ్ వస్తుంది. ఇందాక మీకు చూపించిందంతా కూడా డార్క్ కలర్ ప్యాస్టల్ మ్యాచింగ్స్ అండి. డార్క్ కలర్స్ అంటే మెరూన్, నేవీ, థిక్ కలర్స్ వస్తాయి. ఇది వచ్చినప్పుడు ఫ్యాన్సీ చార్ట్ వస్తుంది. ఏంటి చార్ట్ అనేది ఒకసారి చూపిస్తాను. ప్రసాద్ గారు కొత్త కంటెంట్ తీసుకురావడం అంటే ప్రతిసారి ఎక్కడి నుంచి తీసుకొస్తారో నాకు తెలియదు, కానీ ఈ షేడింగ్ డిజైన్స్ ముఖ్యంగా ఫ్యాడిక్ వచ్చినాయి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అది తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కూడా. అవునండి. ఇది చెనాన్ జార్జెట్స్ అండి. ఇవన్నీ కూడా అంతకుముందు పండుగలో 2-3 సార్లు రీస్టాక్ చేసాం, వెంటనే క్లోజ్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఐటమ్ ఒకసారి చూపించాము వీడియోలో. ఎక్సలెంట్ ఉందండి అసలు శారీ మాత్రం. బ్రైట్ గా ఎంత మందిలో ఉన్నా కనిపించేలా ఉన్నాయి. కానీ కలర్స్ అన్ని కూడా ఇది ఒక కలరే కాదు, మిగతా ఇది కూడా సార్ డస్ట్ మ్యాచింగ్ అంటారు అలాగే వచ్చింది కదా. అవునండి అవును. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి. బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇస్తారండి. ఇవన్నీ బ్లౌజ్ సేమ్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే చిన్న డిజైన్ వస్తుంది. కలర్ అంతా కూడా డార్క్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా మాత్రం లైట్ అండ్ డార్క్ ప్యాటర్న్ లో వచ్చింది. డ్యూయల్ షేడ్స్ చెనాన్ జార్జెట్ మీద వీవింగ్ జరీ బూటీస్, డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవి కూడా ఇవన్నీ కూడా సింగిల్ పీస్ లో వస్తాయండి. మీకు 3 చీరలు కావాలి 3 చీరలు, 4 మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి. చాలా ఫ్లోయింగ్ గా భలే ఉంటది అసలు. మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది మీకు షోరూమ్ లో వచ్చేటప్పటికి 1800-1500 తక్కువ అయితే ఎవరు అమ్ముతలేదండి. మీకు మార్కెట్ లో కూడా ఈ టైప్ ఐటమ్స్ రావడం కూడా చాలా రేరు. డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కోలా వచ్చింది చూడండి. మంచి ప్రాఫిటబుల్ గా మీరు సేల్ చేసుకోవచ్చండి ఐటమ్స్ అన్ని కూడా. ఇందులో ఈ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగాలేదు, ఇది పక్కన పెట్టేసాను అలా ఏది లేదండి. మామూలుగా 6 మ్యాచింగ్స్ ఇచ్చినప్పుడు 3 తీసుకోవచ్చు అంటారు కదా, బట్ అలాగే కాదండి. మొత్తం కొన్ని ఐటమ్స్ 6 తీసుకున్నా కూడా సేల్ అయిపోతాయి. అలాంటి ఒక హాట్ కేక్ ఐటమ్ అనమాట. ఏజ్ తో సంబంధం లేకుండా ఇలా మెయిన్ గా షేడ్స్ వచ్చి అందరూ వాడుతున్నారండి. ఇంట్రెస్టింగ్ గాను చూడండి అసలు కలర్ ఎలా ఉందో. చాక్లెట్ కి లైట్ షేడ్ వస్తుంది. ఇలా ఫ్యాన్సీ షేడ్ శారీకి కూడా సంబంధం ఉండదు. మీకు జస్ట్ ఫర్ ఐడియాకి ఏంటంటే ఒక 5 చీరలు అయితే నేను ఓపెన్ చేసి చూపించాను. ఇందులో చాలా డిజైన్స్ ఇంకా అంటే ఒక్కొక్క డిజిటల్ ప్రింట్ ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మళ్ళీ వీవింగ్ ఉంది. బార్డర్ లో ఏదైతే మనకి విడివిడిగా యానిమల్స్ కానీ ఏవైనా సరే పికాక్స్ వచ్చినాయి కదండి, ఇవి మళ్ళీ అది ఇది కూడా మధ్యలో ఉన్న బుటీస్ కూడా కంప్లీట్ వీవింగ్ సరే. వేల పడితే కాస్ట్ 840 అండి. 840 రూపాయలు. 1200 ఈజీగా అమ్ముకోవచ్చు. 1200 కన్నా ఇంకా ఎక్కువ అంటే ఈ ఐటమ్ అయితే లో చెప్తారు కదా, అందుకు చెప్తాను. అవును, ఈ ఐటమ్స్ అయితే మటుకు ప్రాఫిట్ వస్తుంది, మంచి ప్రాఫిట్ వస్తుంది, గ్యారంటీ చెప్తాను. 1500 అమ్ముకున్నా కూడా హ్యాపీగా వెళ్తాయండి. ఎందుకంటే మనకు కావాల్సింది క్వాలిటీ చూడడానికి కంటి వైజే కాదు, కంటితో లుక్ ఎలా ఉండదు, ఫ్యాబ్రిక్ కూడా అలా ఉండాలి. ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉంది. చూసారు కదండి, బడ్జెట్లో ఫ్యాన్సీ కలెక్షన్ బాగుంది కదా. చిన్న చీరల నుంచి పెద్ద చీరల వరకు అన్నీ ఉంటాయి. బట్ మనం బడ్జెట్లో తీసుకుంటేనే మంచి మార్జిన్తో వ్యాపారం చేసుకోగలం. కాబట్టి కంటెంట్ బడ్జెట్లో తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు. కంటెంట్ మాత్రం చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ చూపిస్తున్న ఈ శారీస్ అయితే నాకు భలే నచ్చేసాయండి. లెనిన్స్లో కూడా మంచి క్లాసీ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. డైరెక్ట్గా విజిట్ చేయాల్సిన వాళ్ళు చేసేయండి. మన తాడితోట తూర్పు గేట్ వైపున 4వ గేట్లో షాప్ చివరికి వచ్చేస్తే ఉంటుందండి. షాప్ నెంబర్ 14, 15, 16, 17 4 కలిపి ఒకే షాపు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు మినిమం 5000 బిల్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో ఎప్పుడు రెగ్యులర్గా 5000 మినిమం బిల్లు. మ్యాక్సిమం బిల్ అనేది ఇక కంటెంట్ నచ్చి వ్యాపారం చేసుకునే మీరు ఎంత స్థాయిలో చేయగలరో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. కంటెంట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఎలాంటి పొరపాటున డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కూడా రీప్లేస్ కూడా చేస్తారు. సో దానికి ఎలాంటి డౌట్ లేదండి. ఎంత దూరంలో ఉన్నా సరే హ్యాపీగా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయితే ప్రతి శారీ కాస్ట్, కలర్ చార్ట్ కూడా క్లియర్గా చూపిస్తారు. మీరు కొత్తగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నా, నార్మల్గా ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా, ఊళ్ళలో చిన్న షాప్స్ అయినా సరే, ఎవరైనా సరే మీకు బల్క్ క్వాంటిటీ కావాలి అనుకున్న వాళ్ళు మీ పేరు, ఊరు, ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ ఛానల్లో యాడ్ చేస్తారు. కొంచెం ఫ్రీ టైం చూసుకుని మీకు కూడా వీడియో కాల్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే కల్పిస్తారు. సో చూసారు కదా, కంటెంట్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.